హాయ్ గైస్, ఈ రోజు అయితే కొరియాలో లోకల్ మార్కెట్ కి అయితే వచ్చాను. ఇక్కడ రేట్లు అయితే చాలా చౌక. ఫస్ట్ ఇక్కడ కేరాతో అయితే స్టార్ట్ చేద్దాం. అక్క నాకు వాటర్ వేసివా? ఇక్కడైతే బ్యారెల్ ఉండవు, వాళ్ళు ఎంత రాస్తే అంతే. ఒక చేతిలో ఫోన్ ఉంది, అందుకే క్యాష్ అంత ఇవ్వాల్సి వచ్చింది. వెల్లుల్లి అయితే ఒక బ్యాగ్ వచ్చి 25,000 అంట. ఈ ఏటి ఏకంగా కమ్మరేకి బొమ్మలు చుట్టినట్టు చుట్టారు. ఇవైతే 15,000 అంట. తాతగారు అయితే ఇక్కడ ఏవో అమ్ముతున్నారు, కానీ వీటి పేర్లు అయితే మనకు తెలియదు. ఈ ఎగ్ ప్లాంట్లు అయితే ఏకంగా నా మోచేయంత ఉన్నాయి. 2 తీసుకుంటే 1000 రూపాయలు అంట. ఇక్కడైతే చాలా రకాలు ఉన్నాయి, మీకు వీటి పేరు తెలిస్తే కమెంట్ చేయండి గైస్. ఇక్కడ కూడా అంతే, ప్రతిదానికి కూడా రేట్ అయితే రాస్తారు ముందుగానే. ఇక్కడ మిర్చి అయితే 3 రకాలు ఉన్నాయి. ఏ రకం తీసుకొని తెలియక వెనక్కి వచ్చాను. పావురం కూడా ఇక్కడ చక్కగా అమ్ముకుంటుంది. దీని దగ్గర ఫ్రాంచైజ్ తీసుకున్న బాగున్నాను. ఇంకా ఫ్రూట్స్ విషయానికి వస్తే రేట్లు పర్లేదు, మరీ అంత ఎక్కువ ఉండదు, అలాగని చెప్పి తక్కువ ఉండదు. ఇక్కడ ఇప్పుడు సీజన్ ఏమో మరి గ్రేప్స్ అయితే అమ్ముతున్నారు. చూడడానికి అయితే బాగానే ఉన్నాయి, మరి తింటే పొలగుంటాయి తీయగుంటాయని తెలియదు. వీటితో పాటు చెర్రీ టమాటోస్ కూడా అమ్మేస్తున్నారు. దుంపలు అయితే తీసుకుందాం. భాష రాకపోతే మాటలు వచ్చిన మొగోళం అయిపోతాం. ఇక్కడ కొరియా రావాలని ప్లాన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా భాష అయితే నేర్చుకోండి. ఈ ప్లేస్ ఎప్పుడు కూడా కొంచెం బిజీగానే ఉంటది. సేమ్ మన దగ్గర లాగే, మన దగ్గర రైతు బజారు, హోల్సేల్ మార్కెట్లు ఎలాగో ఈ మార్కెట్ వీళ్ళకి అలాగా. ఈ మార్కెట్ అయితే కరెక్ట్ గా డివిజన్ స్టేషన్ అనకట్లేదు ఉంటది. ఇక్కడైతే సాయంత్రం 6:30, 7 అయితే చాలా దుకాణాలు కట్టేసి వెళ్ళిపోతారు. ఇక్కడ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తో పాటు సీ ఫుడ్ కూడా దొరుకుతుంది. ఇక్కడ సందు ఉంది, ఆ సందులోకి వెళ్దాం ఒకసారి. రోడ్డు క్రాస్ చేస్తే అటువైపు కూడా మార్కెట్ ఉంది, దాని సంగతి తర్వాత చూద్దాం. సందుకి ఇటువైపు అటువైపు చక్కగా ఫ్రూట్స్ అమ్ముకుంటున్నారు వీళ్ళు. స్టార్టింగ్ మనకైతే చికెన్ దర్శనం ఇచ్చింది గైస్. నాకైతే రూమ్ లో ఆల్రెడీ చికెన్ ఉంది, అందుకే తీసుకోవట్లేదు. కోడి కావాలి కూడా జాగ్రత్తగా ప్యాక్ చేసి అమ్మేస్తున్నారు వీళ్ళు. మన దగ్గర అయితే ఫ్రీగా ఇస్తారు. మా అమ్మగారు ఏదో చుట్టుకుంటున్నారు. ఇక్కడ కాయగూరలు అయితే ఎక్కడ చూసినా ఎక్కువేం లేవు. ఎటు చూసినా ఉల్లిపాయలు, లేకపోతే ఉల్లికాడలు, లేకపోతే వంకాయలు, దుంపలు, చేప బొర్రలు ఎండబెట్టి కవర్లెట్ అమ్మేస్తున్నారు. ఇక్కడ ఎండు చేపలకు మంచిగా ఉప్పుతో డెకరేషన్ చేశారు గైస్. ఇవన్నీ చూస్తుంటే లైట్ గా మన వైజాగ్ హార్బర్ గుర్తుకొస్తుంది. వైజాగ్ లో ఉన్నప్పుడు అయితే వారానికి ఒకసారి వెళ్ళి చక్కగా అన్ని తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు నాకు ఇవన్నీ తినాలనిపించినా నాకు ఇవి వండుకోవడం రాదు. జాయిగా ఒక రౌండ్ వేసి చూసుకుని వెళ్ళిపోవడమే. వీళ్ళు ఇక్కడ రైస్ తో కేక్స్ చేస్తారు గైస్, చాలా బాగుంటాయి. సూపుల్లో వేసుకొని తింటారు. ఇక్కడ ఇవే అవి సూపర్ మార్కెట్స్ తో పోల్చుకుంటే ఆల్రెడీ లోకల్ మార్కెట్స్ లో కొంచెం ప్రైజెస్ తక్కువగా ఉంటాయి. ఇక్కడ అయితే చేపలు అమ్ముతున్నారు. ఇక్కడ చేపలతో పాటు స్క్విడ్, ఆక్టోపస్ కూడా అమ్ముతారు. మనోడు అది ఏం చేపో చాలా శ్రద్ధగా కట్ చేస్తున్నాడు. ఇవి చూడడానికి కూడా అంత ఫ్రెష్ గా కనిపించట్లేదు. వీళ్ళు ఎలా కొనేస్తున్నారో మరి. ఇక్కడ నుంచి ఫాస్ట్ గా సైడ్ అయిపోవడం బెటర్ గైస్. చూసారా కొరియా కారం? ఈ కలర్ చూస్తే అర్థమైపోతుంది లేదో కలిపేశారని. ఏదైనా మన గుంటూరు కారం మించిందేం లేదు. మన కారం రంగు చూడడానికి అదిరిపోద్ది. ఇవి కూడా రైస్ కేక్స్, కాకపోతే వీటి మధ్యలోని రెడ్ బీన్ తో ఏదో పేస్ట్ ఉంటది, స్వీట్ గా బాగుంటది. వీటి ప్రైజెస్ కూడా మహా అయితే ఒక 3,000 నుంచి 4,000 కొరియన్ వాన్, అంతే, ఎక్కువ ఉండదు. ఈ షాప్ ఎక్స్క్లూజివ్లీ డ్రై ఫిష్ అనుకుంటాను. మొత్తం అంతా కూడా బాక్సులు అమ్మేస్తున్నారు. అది గైస్, కొరియాలో ఎటు చూసినా సరే లోకల్ మార్కెట్స్ అంటే ఇలానే ఉంటాయి. పెద్దగా వెరైటీస్ అయితే ఏం లేవు. అది వెజ్ లో అయినా నాన్ వెజ్ లో అయినా సరే. బయటతో పోల్చుకుంటే కొంచెం ఇక్కడ రేట్ తక్కువ, అంతే. అంతకుమించి పెద్దగా అంత ఏం లేదు ఇక్కడ. ఇంకా జాగ్రత్తగా ఎలాగైతే ఇంటికి వచ్చి అలాగే వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే కొరియన్ స్ట్రీట్ ఫుడ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇంతవరకు వీడియో చూసారంటే నచ్చే ఉంటది. ఒక లైక్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే మరి, బాయ్ గాయ్స్.